విశాఖపట్నం జీవీఎంసీ 6వ వార్డు పరిధిలోని పీఎం పాలెం దరి శుభవాసుపల్లిలో వైసీపీ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వార్డు అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీనివాసరావు హాజరయ్యారు. కార్యకర్తలే వైసీపీకి బలమని, కూటమి ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. దయచేసి వన్ చేయించుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పినప్పుడు చాలా అనేక రకాలైన సమాలోచనలు, ఇబ్బందులు, మాటలు అన్నీ జరిగాయి. తర్వాత నాకు ఈ బాధ్యత అప్పచెప్పిన తర్వాత సరే వారు ఎందుకు ఈ బాధ్యత అప్పచెప్పారు, కారణం ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ చాలా 93,000 94,000 మెజార్టీ వెళ్ళిపోయిందని అంటే ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. ఇందాక చెప్పాను, ప్రతిపక్షంలో సీనియర్ వార్డు నేను కోఆర్డినేట్, నేను ఒక జిల్లా పరిషత్ చైర్మన్ని, ఒక జిల్లా అధ్యక్షుని. అక్కడ విజయనగరం జిల్లాకి ఉమ్మడి జిల్లాకి అధ్యక్షుని చేశాను, ఉమ్మడి జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా రేపు ఆల్రెడీ అక్కడ అనేక బాధ్యతలు, పార్టీ కార్యక్రమాలు అనేక రకాలుగా అన్ని ఇన్వాల్వ్ అవుతుంటాం. ఇక దాంతోపాటు అదనంగా ఈ బాధ్యత చెప్పి నువ్వు వెళ్ళి ఎక్కడే పోటీ చేయాలని చెప్పడం ఖచ్చితంగా వారి మాటను కాదనకుండా, ఎందుకంటే బాగున్నప్పుడు అందరూ చెప్తారు, ఆయన బాగున్నప్పుడు పిలిచి చెప్తే అందరూ ఆయన మంచి చేస్తారు కదా, లేకపోతే ఉంది ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు, పార్టీ ఇబ్బందులు ఉన్నప్పుడు, కార్యకర్తల ఇబ్బందులు ఉన్నప్పుడు మనం బాధ్యత తీసుకుంటేనే దాని తాలూకా మన విలువ కానీ, మన సహనం కానీ, మన పనితీరు కూడా తెలుస్తుందని ఒక నమ్మకం, అపారమైన నమ్మకం. అందుకే పార్టీలో ఉంటే బాధ్యత తీసుకోవడం. ఇక్కడికి వచ్చిన చూస్తే 96,000 90,000 వెళ్ళిపోయింది. కనపడరేటో 2 అనుకుంటాను. వాళ్ళు నమ్మితే నమ్మరు. విజయనగరం జిల్లా 2 జిల్లాల్లో మొన్న మోటార్ సైకిల్ ర్యాలీ నేను కూడా నిర్ణయించలే. మన సోదరులందరూ నేను ఏ కార్యక్రమం చేసి అందరిని పిలిచి అడుగుతాను. నాకు విధానం, నాకు అలవాటు అది. అవునండి, ఇలా చేద్దాం అని చెప్పేసి సందేహాలు ఇస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం సార్. చెల్లెమ్మ అయితే మాత్రం ఆవిడ సేవకైతే ఎంత చెప్పుకున్నా టైం సరిపోతూ అంత బాగా కష్టపడతారు సార్. మొన్న నాకు ఒంట్లో బాగోపోతే ఇంటికి వచ్చి ఇంచుమించుగా గంటన్నర సమయం నాతో గడిపి, అనియా నువ్వు రావద్దనియా, నువ్వు నీ ఇంట్లోంచి బయట రావద్దనియా, నీ ఆరోగ్యం జాగ్రత్త, మీరు బాగుంటే వార్డంతా బాగుంటుందనియా, మిగతా కార్యక్రమాలన్నీ కూడా చాలా చేసేది ఉన్నాయి. ముందు మీరు ఆరోగ్యం, బాధ్యులకి, కార్యకర్తలకి, ప్రజలందరికీ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆత్మీయ సమావేశానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఏదో మెజార్టీలు వచ్చాయి, మన వీక్గా ఉన్నామని మనం ప్రతి ఒక్కరు ఎవరు అనుకోకర్లేదు. మనకు అదృష్టం కూడా ఏంటంటే ఇక్కడ మన చిన్నశ్రీ గారు రావడం మనకు చాలా బలం. ప్రతి ఒక్కరు కూడా మనం ఫోన్ చేసిన వెంటనే ఫోన్ రెస్పాండ్ అవుతారు. ఏ అధికారికైనా ఫోన్ చేసి చెప్పాలన్నా నేనున్నాను, మీకు ఎందుకు రండి, నేను అధికారితో మాట్లాడి పని చేపిస్తానని చెప్పే వ్యక్తి ఎవరున్నారని మన చిన్నశ్రీ గారిని నేనైతే గర్వంగా చెప్పగలను.